ఉంటున్నారో వారందరూ కూడా ధన్యులే. ప్రభు వల్లలో పాలిభాగస్తులై విశ్వాసమును బట్టి ప్రార్థనాపూర్వకముగా స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా అంత్యదినమున లేపబడతారు. అసలు క్రీస్తు శరీరము క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరము క్రీస్తు రక్తము గురించి ప్రభు ఏమంటారంటే, ఆది కాలములో ఇశ్రాయేలు ప్రజలు బానిస సంఖ్యల నుంచి విడుదల పొందుకొని ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉండగా మార్గ మధ్యములో వారికి ప్రభు ఎర్ర సముద్రం దాటక ముందు కాదండి, దాటాక పరలోకపు మన్నాను కురిపించాడు. మోషే కాదు పరలోకపు మన్నా ఇచ్చింది. దేవుని యొద్ద నుండి దేవుని ఆజ్ఞ ప్రకారం పరలోకములో దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే బానిస కట్లు తెంచుకున్నారో వారందరూ భుజించటానికి దేవుడు హక్కునిచ్చేశాడు. ఎర్ర సముద్రంలో దాటిన తర్వాత, ఎర్ర సముద్రములో దాటుట అంటే ఆ మహిమ మేఘం పైన అగ్ని స్తంభం వలె ఎలా ఉండేదట, పగటి వేళ మేఘస్తంభము వలె, రాత్రి వేళ అగ్ని స్తంభం. ఈ రెండు వారిని వెంబడిస్తూ ఉన్నాయి. అంటే దేవుడు తన బలిష్టమైన రెక్కలు ఇలా చాచి బలిష్టమైన రెక్కల క్రింద వారిని కప్పుకొని జాగ్రత్తగా నడిపించాడు. ఎక్కడికంటే పాలు తేనెలు ప్రవహించు ప్రదేశానికి. ఏ రీతిలో జాగ్రత్తగా నడిపించుకొచ్చాడో, మార్గమధ్యములో వారికి జీవాహారమైనటువంటి పరలోకపు మన్నాని కురిపించాడో, ఆ మన్నా ఎలా ఉండేది అని అంటే, చాలా మందికి తెలుసో లేదో, ఈనాటి కాలం ఇదివరకు రోజుల్లో తెలిసే కొత్తిమీర గింజలు అంటే ఏంటి? కొత్తిమీర ఏ గింజలతో కొత్తిమీర వచ్చింది? అబ్బా, చాలా మందికి తెలుసు, ఇక తెలియదు పాపం వీళ్ళకి. వీళ్ళకి చెప్పండి తర్వాత. ధనియాలు ఎంత ఉండేది కదా ఒక ధనియపు గింజ? చిన్నదా? సరే, చిన్నది మీకు తెలుసు, బాగా వీళ్ళకి తెలియదు. మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇంత ఆ ధనియాల గింజ ఎంత ఉంటుందో ఆ రీతిలో ఆ తెల్లగా అలా మంచు వలె అలా కొరవగానే ఆ గింజలు నోట్లో వేసుకుంటే ఒక్కొక్కటి కొరుకుతుంటే ఎలా ఉంది తెలుసా? తేనె కారినట్టు ఉంటుంది. అంటే ఆ ధనియపు గింజలు ఏం పెట్టారు అంటే, మన వాళ్ళు అంటారు కదా కొంతమంది, అమృతం అంటారు కదా, దానికంటే శ్రేష్టమైన జీవాహారం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎలా నడవగలిగారు? ఏ రోగం నొప్పి లేకుండా ఎలా ఉన్నారు? కారణం ఒకటే, ఎర్ర సముద్రమును దాటుట ద్వారా వారు బాప్తిసము తీసుకున్నారు. 6 లక్షల మంది ఏకంగా. బైబిలే చెప్తుంది సత్యం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో జీవాహారాన్ని భుజించారు. నూతన నిబంధనలో యేసు ప్రభు ఆరోహణమైపోయాక అపోస్తుల కార్యాలు, అపోస్తుల పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి ఎలా ఉంది అని అంటే, నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి అని ఉంటుంది. ఎప్పుడెప్పుడు తిన్నారు అంటే ఎల్లప్పుడూ తింటూనే ఉంటారు. కానీ తినే విధానంలో ఏముంది అని అంటే, యోగ్యత కలిగి మనం ఉండాలి. తినేటప్పుడు ఎలా ఉండాలంటే యోగ్యతను సంపాదించిన మనము క్రీస్తు రక్తంలో కడుగుబడి నమ్మి బాప్తిసం తీసుకున్న మనము అయోగ్యమైన ప్రవర్తన ప్రవర్తించకుండా యోగ్యమైన ప్రవర్తనలో ప్రవర్తిస్తూ ప్రభువుకి మహిమకరంగా విశ్వాస సంబంధమైన కార్యాలు చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడిచ్చిన ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ అప్పుడు క్రీస్తుకు లోబడి కృతజ్ఞత చెల్లిస్తూ ఆహారాన్ని మనం భుజించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, ఏదో పరలోకం నుంచి వచ్చింది, మనం మునుపెన్నడూ తినని ఆహారం మనం తింటున్నాం, ఎప్పుడు తినని ఆహారం తింటున్నాం అని ఒక పండగలాగా చేసుకున్నారు. అయితే యేసు ప్రభు కాలంలో ఆయన శిష్యులు అన్నారు యేసు ప్రభు వారితో, ప్రభువా, ఆ రోజు మోషే ఆయన వెంబడించిన వాళ్ళందరూ కూడా ఆ పరలోకపు మన్నాని భుజించేటట్టు చేశాడే,
మరి మాకు ఆ పరలోక ఆహారం కావాలని మేము ఆశపడుతున్నాం. యేసుప్రభు అంటారు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అయ్యా మోషే అయితే 6వ అధ్యాయం చూడండి, మోషే అయితే మీకు పరలోకపు ఆహారాన్ని ఇవ్వాల, నా తండ్రి చిత్తం వల్ల మీరు భుజించారు. దేవాదేవుడు పంపితే పరలోక ఆహారాన్ని భుజించారు, కానీ మోషే ఇస్తే కాదు మీరు భుజించింది. చూడండి ఆ వర్డ్ మనం చదువుదాం. 32వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. 6:32 యోహాను సువార్త 6:32. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము ఎవరివ్వలేదంట? మోషే మీకీలా, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. ఏమండి, మోషే కాదు మీకు ఇచ్చింది. ఆ రోజు పరలోకపు ఆహారాన్ని ఆకాశ మహాకాశాలు తెరవబడి పరలోకము నుండి జీవాహారము ఆ రీతిలో మన్నా కుమ్మరించబడిందంటే అది మోషే ఇచ్చింది కాదు, నా తండ్రి ఇచ్చాడు మీకు. ఇప్పుడు ఆ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. యేసు ప్రభు వారు ఆయన పరిచర్యలో తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పంపబడిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ పీరియడ్ లో చాలా అద్భుతమైన వర్డ్స్ మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించాడు. పరిచర్య ప్రారంభ దినాల్లో పరలోకపు శుభవర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఎండ్ ఆఫ్ టైంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా అద్భుతకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, ప్రజలకు దీవెనకరమైనవి. అందుకే పరలోకపు ఆహారాన్ని మోసేయలేదు, నా తండ్రి చిత్తానుసారంగా మీరు భుజించారు. ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. అంటే తండ్రి చిత్తం తన బిడ్డల పట్ల ఏముంది, ఎలాంటి ఆహారం ఇవ్వాలనుకుంటున్నాడు? ఏమండి, ఎలాంటి ఆహారం ఇవ్వాలనుకుంటున్నారు? జీవాహారం, జీవ ఆహారము. జీవ ప్లస్ ఆహారం, జీవాహారం అంటే జీవాన్ని ఇస్తుంది, బ్రతుకునిస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. అలాంటి ఆహారం భుజించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలా? నీ చేతులు ఎలా ఉండాలా? నీ హృదయం ఎలా ఉండాలా? నీ కనుదృష్టి ఎలా ఉండాలా? నీ నడక ఎలా ఉండాలా? నీ పడక ఎలా ఉండాలా? నీ ప్రవర్తన ఎలా ఉండాలా? నీ మాట ఎలా ఉండాలా? సమస్తం పరిశుద్ధం కలిగి ఉండాలా. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. వాక్యం సెలవిస్తుంది కదా. ఆ పరిశుద్ధమైన హస్తాలతో పరిశుద్ధమైన ఆహారాన్ని ఎలా అపవిత్రమైన చేతులతో ముట్టుకుంటావా? నీ హృదయం అపవిత్రం, నీ ఆలోచన అపవిత్రం, నీ కనుదృష్టి అపవిత్రం, సమస్తం అపవిత్రంతో కూడుకొని నీవు జీవాహారాన్ని అలా పుచ్చుకొని తింటున్నావే, అది పురుగులతో సమానమవుతుంది. ఎందుకు తెలుసా? నీ చేతులు అపవిత్రమైపోయినాయి కాబట్టి, నీ హృదయం అపవిత్రమైనది కాబట్టి. అందుకే ఈరోజు ప్రభు వల్ల తీసుకోవలసిన ప్రతి ఒక్కరు కూడా, చాలా మంది ఏమంటారంటే మీ పట్ల, మీలో ఎవరి పట్ల అయినా సరే చెప్పండి, మీరు చెప్పే సాక్ష్యం ఒకసారి నాకు. మీలో ఎవరి పట్ల అయినా సరే నేను నీకు తెలియదా చేసినోడికి? మన సంఘం మొత్తంలో కూడా నాకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరంటే ఆ మాట చక్కగా ఒప్పుకునేది విమలమ్మ. నేను ఫలానా వ్యక్తి పట్ల తప్పు చేశాను ఖచ్చితంగా ఒప్పుకునేది. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. నిజం. చాలా మంది ఏమంటారంటే ఎవరైనా చెప్తే చెప్పండి, ఎవడు చెప్తాడు నీకు? నువ్వు కుమారుని పట్ల ఏం చేసిన, కుమారమ్మ నీ పట్ల ఏం చేసింది తెలీదా? చేతులు పట్టుకొని క్షమాపణ కోరుకోకూడదు దేవుని సన్నిధిలో. చేతులు పెంటోసన వస్తున్నాయి, నువ్వు తీసుకెళ్లి పరలోకపు మన్నాను పూజిస్తావు. నువ్వు నీ చేతులు ఎలా ఉన్నాయి? మరణంతో ఉన్నాయి. అపవిత్రమైన హృదయం ఇది. నీ హృదయం దేవుడు అలా చూస్తే ఎలా ఉంది అంటే అపవిత్రంగా ఉన్నది. ఆ హృదయంలోకి దేవుడు ఎలా వస్తాడు? నీ హృదయం అనే సింహాసనం ఎలా ఉండాలి తెలుసా? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆలోచన ఎలా ఉండాలి తెలుసా? పవిత్రమైనవి ఉండాలా. అలా ఉంటేనే దేవుడు నీలోకి వస్తాడు. అలా ఉంటే దేవుడు నీతో ఉంటాడు. అలా ఉంటే దేవునితో నువ్వు సహవసిస్తావు, దేవుడు నీతో సహవసిస్తాడు. అలా కాకుండా మన ఆలోచనలు మనకు కాదు. ఇక్కడ ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? మోసే ఇచ్చేది ఆహారం అంటున్నారు. ప్రభు వారు ఖండించాడు దీన్ని.
మనమైతే ఏమన్నాడండి అక్కడ? ప్రజలు ఏమన్నారండి? మోషే ఇచ్చాడు. తప్పే ఉంది, మోషే కదా ఇచ్చింది. మన ఆలోచన ఎలా ఉంటే మోషే ఇచ్చింది. మాత్రం మోషేకి ఎవరిచ్చేది తెలియదు నీకు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, అరే మోషే కాదురా ఇచ్చింది, పరలోకములో ఆసీనుడైన మహా గొప్ప దేవుడు, తండ్రి అయిన దేవుడు మాత్రం ఆహారాన్ని పంపించాడు. ఇప్పుడు పరలోకము నుండి మీ కొరకు నన్ను జీవాహారంగా పంపాడు. చెప్పండి కూడా తెలుస్తుందా? మన కొరకు పంపబడిన జీవాహారాన్ని మనం ఎలా భుజించాలి? నీ హృదయం ఎలా ఉండాలా? పాపంతో నింపబడి ఉండదా? అపవిత్రతో నింపబడి ఉందా? అబద్ధాలతో, మోస కార్యాలతో నింపబడి ఉందా? కొంతమంది దేహం చూస్తే ఎంత కంపు కొట్టిద్దండి. పక్కన మనిషి చూస్తే భరించలేము. తెలియదా నీ దేహం నీకు వాసన రాదా? 4 రోజులు స్నానం చేయకపోతే నీ వాసన నీ ముక్కులు పనిచేయవా? నా దేహాన్ని ఎంత శుభ్రంగా కడుక్కుంటావు? నీ హృదయాన్ని అంతకంటే ఎక్కువ శుభ్రంగా కడుక్కోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆ రోజు శిష్యులు అన్న మాటలకు చెప్తున్నాడు ఈయన, పరలోకము నుండి మోషే కాదయ్యా పంపింది, మీకు కాదు, మోషే కదా ఇచ్చింది, నా తండ్రియే మీకు పంపాడు. అంటే ఇప్పుడు భుజించబోయే ఆహారం ఎవడు పంపాడు మనకి? ఎవరు సమీపించరాని తేజస్సుతో ఆయన మాత్రమే నివాస యోగ్యమైన స్థలములో నివసించున్న పరమ తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపబడిన జీవాహారం నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే ఆయన రొట్టె అలా ఎత్తి కృతజ్ఞతాస్తులు ఏం చేశాడట? రొట్టె ఎత్తి ఏం చేశాడు ఆయన వాక్యంలో? కృతజ్ఞత. అంటే నువ్వు రొట్టె పుచ్చుకోగానే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? కృతజ్ఞత ఉందా నీకు? రోజు తింటున్నావు ఇంట్లో, ఆ తిండి వల్ల రోగాలు వస్తాయి. బట్ ఈ ఆహారం పరలోకము నుండి తింటున్న ఆహారం, పరలోకము నుండి పంపబడిన జీవాహారమును తింటే అది నీకు జీవమే గాని శాపము కానే కాదు. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, యుగ యుగాలు నువ్వు బ్రతకడానికి ఇవ్వబడే ఆహారం అది. ఆ ఆహారాన్ని ఎలా భుజించాలో? పరిశుద్ధమైన ఆలోచనతో, పరిశుద్ధమైన తలంపులతో. నేను కూడా చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే బల్లలో చేయి వేస్తున్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరినైనా తప్పు చేశారా? దగ్గరికి వెళ్ళండి. అందరు కళ్ళు మూసుకొని ఉంటారుగా. నీకు ఇబ్బంది ఏంటి? పోయి చేతులు పట్టుకొని అడగండి, అమ్మా తప్పు అయిపోయింది తల్లి, నా నోటి ద్వారా నిన్ను బాధ పెట్టాను, నా కంటి చూపు ద్వారా విషపు చూపు చూస్తావు నువ్వు. నీ చూపు ఏమైనా మామూలుగా ఉండేది అనుకున్నావా? కొంతమంది చూపు అలా చూస్తే చాలు అన్నం తినేవాడు కూడా ఆగిపోతాడు, పొట్ట పగిలి చచ్చిపోతాడు. ఆ చూపులు అంత విషయం ఉంటుంది. కొంతమంది మాట అంటే చాలు దెబ్బకు బలహీనమైపోతాడు ఎదుటోడు. ఎందుకు? అది విషముతో నింపబడినది. నీ దేహము, నీ ఆలోచన, నీ తలంపులు విషముతో, పాయిజన్. విషం మనిషి మన గొప్ప గారిని అంటాం కాదు, ఆయన కంటే ఎక్కువ పాయిజన్ మనలో ఉందే. పాముల్లో కాదు విషం ఉందే, మనుషులో. ఎస్, ఆ విషాన్ని నువ్వు కడుక్కో క్రీస్తు రక్తముతో, బాగుపడతావు. దేవుడు అంత్య దినాన నువ్వు మరణించినా సరే క్రీస్తులో లేపబడతావు. ఎన్నాళ్ళు బతుకుంటావు తెలుసా? మహిమ శరీరంతో. ఈ శరీరం దుర్వాసన వస్తుంది, బట్ మహిమ శరీరం యుగ యుగాలు తండ్రి అయిన దేవునితో కలిసి బ్రతికే ధన్యతను దయచేస్తుంది. ఆ మహిమ శరీరం నీకు కావాలంటే, అంత్య దినము నువ్వు లేపబడాలంటే ప్రభు బల్లలో చెయ్యి వెయ్యాలి. చాలా మంది బాప్తిసం తీసుకొని బల్లారాధన అంటే విలువ లేకుండా ఉంటారు. బల్లారాధన అంటే నీకు విలువ లేదా? అరే నిన్ను రక్షించిన దేవుని జీవాహారాన్ని భుజించడానికి నువ్వు వెనకడుగు వేసావంటే నీలో పాపం ఉంటే వేస్తావు పని. నువ్వు అపవిత్రమైన కార్యాలను పరిగెడితేనే శరీరాన్ని భుజించలేకపోతున్నావు. అవునా కదా? అవునా? ఆలోచనలో, తలంపులలో, క్రియలలో, పరిచర్యలో కూడా, ఆఖరికి పరిచర్యలో కూడా అపవిత్రత. మీరు అనొచ్చు, పరిచర్యలు అపవిత్రత ఏంటయ్యా అని. నీ హృదయపూర్వకంగా చేసేది నిజమైన పరిచర్య. ఇదేం దౌర్భాగ్యం అనుకుంటూ గొనుక్కుంటూ సనుక్కుంటూ చేసేది అపవిత్రమైన పరిచర్య. దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయి. ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయి. మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని చేయబాక. ఆ బ్రతుకు నువ్వు బ్రతకొద్దు బిడ్డలారా. మోషే కాదు మీకు పంపించింది జీవాహారం. నా తండ్రి పంపితేనే మీరు భుజించారు
అని కింద అంటాడు ఒక మాట. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్న వారితో చెప్పను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారములేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమునో ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు. ఇక్కడ గమనించాలి, ఆయన దగ్గరకు వస్తే ఎప్పుడు ఆకలి ఉండదు. ఆయన సన్నిధికి వస్తే, ఆయనతో స్నేహం చేస్తే, ఆయన సహవాసంలో మనం ఉంటే ఆకలి దప్పికలు ఉండవు. విశ్వాసం దప్పిక లేకుండా చేస్తుంది. నా ఆత్మీయ అనుభవ జీవితంలో చెప్తున్నాను. మీకు మన దగ్గరకు వస్తాడు కంకిపడేశ్వరం గారు, తెలుసు కదా. వాళ్ళ తాతగారు, నేను ఒక దినం ఒక రాత్రి ప్రార్థనలో ఉన్నాం. దాదాపు 3 దినాలు ఉన్నాం. 3 దినాల్లో ఒక దినం జరిగిన సంఘటన. సాయంకాలం 9:30కు ప్రార్థనలో మోకరించాం. ప్రార్థన చేస్తూ తెల్లవారుజాము 3 గంటలకు సొమ్మసిల్లి అలా పడుకొని ప్రార్థన చేస్తూ నేను అన్నాను ప్రార్థనలోనే, అయ్యా లాజరు గారు, ఆయన పేరు లాజరు గారు, నాకు కాస్త మంచినీళ్ళు ఉండే పక్కన కొండలో అంటే, లాజరు గారు నిద్రపోతానే ఉంటాడు. అంగి వేసుకొని, తెల్ల అంగి వేసుకొని ఓ పెద్ద ఆయన వచ్చాడు. గ్లాస్ అలా ఉంది, నీళ్ళు అలా ముంచి, ఆ గ్లాస్ అలా ఉంచి, బిడ్డ అని ఇచ్చాడు. తాగిన తర్వాత లాజరు గారు ఇంకో గ్లాస్ అంటున్నా, లేపి అయింది. ఇంకో గ్లాస్ ఇచ్చేదేందయ్యా అన్నాడు. అది ఇప్పుడు ఇచ్చి, నువ్వు ఎంత బాగుంది, అయ్యో ఇవ్వండి నాకు అంటున్నా. ఇప్పుడు ఇచ్చే ఎంత బాగుండేందండి, నాకు అర్థం కావట్లేదయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావో అన్నాడు ఆయన. ఇప్పుడు నేను మంచినీళ్ళు అడిగాగా, ఒక గ్లాస్ ఇచ్చావుగా, అయ్యా ఇంకో గ్లాస్ ఇవ్వమంటున్నా. అయ్యా ఏం జరిగింది సరిగ్గా చెప్పు, నేనైతే నిద్రపోయాను అన్నాడు. నువ్వు కాదా, నాకు ఎట్టు వచ్చింది అన్న. దేవునికి స్తోత్రం అన్నాడు. ఏంటయ్య గారంటే, దేవుడే నీకు తీసుకొచ్చి ఇచ్చాడు జీవాహారం, జీవజలం ఇచ్చాడు. కానయ్య గారు ఎంత బాగుందోనండి, ఆ నీళ్లు నా జీవితంలో ఎప్పుడు తాగాలి, ఈ రోజు కూడా అంత మధురంగా ఉందండి. అంటే కారణం ఏంటి తెలుసా, పరిశుద్ధపరుచుకుంటున్నాను. నన్ను నేను కడుక్కోవటం ప్రారంభించింది. దాహమై పడుకున్న ఎవరి సన్నిధిలో, దేవుని దివ్య సన్నిధిలో. ఆ దేవుడే నాకు దాహం అనుకున్న నాకు దాహం లేకుండా జీవజలాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధత ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రభువుతో సహవసించేటట్టు చేస్తుంది. అపరిశుద్ధత ప్రభువుకి దూరస్తులను చేస్తుంది. మనం ఎప్పుడు కూడా, చాలా సందర్భాల్లో చెప్తున్నాను నేను, ఎప్పుడు కూడా ఒకే విధంగా మనం ఉండలేము. ఎప్పుడూ కూడా ఒకే రకంగా మనం ప్రవర్తించలేము. ఎందుకో తెలుసా, ఒకరోజు సంతోషంగా ఉంటాం, ఒకరోజు దుఃఖంగా ఉంటాం, ఒకరోజు మౌనంగా మోగముద్దుల్లాగా ఉంటాం. అట్లా ఎందుకు బిహేవ్ చేస్తాము ఏంది రానంటే, ఎవరికి వాళ్ళు. ఏమండి, నీకు చేమ కుడితే తెలిసిద్దా లేదా చెప్పండి? దోమ కుడితే, తేలు కుడితే, ఏ కుడితే తెలిసిద్దా? ఏ కుట్టిద్దా? గుయ్యమంటుంది మనకు ఏగా చెవు చుట్టూ, తెలిసిద్దా? స్పర్శ ఉండిద్దా? నీ ప్రవర్తనలో నీకు మార్పు తెలీదా? ఇన్ని తెలిసింది నీకు, ఇంత తెలిసింది నీకు, నువ్వు మోగమొద్దలో మాడిచెక్కల్లే ఉన్నావో తెలియదు నీకు, ఎందుకు ఉంటున్నావో తెలియట్లేదు నీకు. జ్ఞానము సంపాదించుకోవాలి, పరిశుద్ధతను సంపాదించుకోవాలి. ప్రభు నేను ఎలాగైనా, నీ లక్ష్యం ఎలా ఉందో తెలుసా, నా ప్రభుతో నేను మాట్లాడి, నా ప్రభుతో సహవాసం చేయాలి, నా ప్రభు కోసం నేను బ్రతకాలి, నా ప్రభు మాట నేను వినాలి. ఇది నీ లక్ష్యం, ఇది నీ టార్గెట్. కాకుండా నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారు, మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుందో, నా తమ్ముడు ఏం చేస్తున్నాడో, మా అన్నయ్య. ఎందుకండి నీకు ఇవన్నీ దేవుని దగ్గరకు వచ్చాక? ఇంట్లో తలిపేసి వచ్చానో లేదో, ఇదివరకు రోజుల్లో ఉట్టిపైన పెట్టానో కింద పెట్టానో, ఆ కుక్క అసలు నల్ల కుక్క, మాయదార కుక్క మా ఇంట్లోనే పడి తింటా ఉండిద్ది. ఈ ఆలోచనలు అవసరమా నీకు? జాగ్రత్త చేసుకోవద్దా?
నువ్వు ఇంట్లో ఎంత జాగ్రత్త ఉంటావో ఆత్మీయ జీవితంలో అంత జాగ్రత్త నీకు ఉండాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు భుజించబోతుంది ఏంటి తెలుసా? పరలోకపు జీవాహారం. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? వినపడుతుందా, వినపడతలేదా? వినపడుతున్న వాళ్ళు మాత్రమే దేవుని స్తుతించండి. రైట్. అంటే యేసు ప్రభువు అన్న మాట, అయ్యా యేసు వారితో ఏమన్నాడట? జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు. అంటే ఆయన దగ్గరకు వస్తే ఆకలి ఉండదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే ఎన్నడూ దప్పికొనడు. అంటే విశ్వాసం దప్పిక చేయదండి, నోరు ఎండిపోయేటట్టు చేయదు, జీవ జల బొగ్గలను ఊరేటట్టు చేస్తుంది. సో ఏముండాలి తెలిసి ఇప్పుడు ఫస్ట్ మీకు వాక్యం అర్థమవుతుందో వ్యర్థమవుతుందో నాకు తెలియదు. నేను చెప్తున్నా మరొక్కసారి మీ కొరకు, నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఎందుకో తెలుసా? ఆ జీవాహారం భుజించటానికి నువ్వు రావాలి. వస్తే ఆయన నిన్ను ఎంత మాత్రము చెప్పాలి, త్రోసివేయడు. బట్ నువ్వు రాకుండా, లేదండి ఈరోజు ఒక పెళ్ళి ఉందండి, ఈరోజు ఒక దినం ఉందండి, ఈరోజు ఒక ఉల్లింగిలు ఫంక్షన్ ఉందండి కదా. ఎన్ని ఫంక్షన్లు పాప ఆదివారం మీకు ఎంత బిజీయో. అరే దేవుడు కూడా బిజీయే నీ ప్రార్థన వినటానికి. అందుకని నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం ఎందుకు రావట్లేదంటే నువ్వు బిజీ కదా. నువ్వు అవ్వాల్సిన టైంలో నువ్వు బిజీ అయ్యావుగా. దేవుడు అన్నా అవునా కదా? నువ్వు అవ్వాల్సిన టైంలో నువ్వు బిజీ అయితే దేవుడు బిజీ కదా. మరి నీ ప్రార్థన ఆడంటాడు, వినపడతలేదు కదా, నువ్వేగా దూరం చేసుకుంటావు. గోడ కట్టింది ఎవరు? దేవుడా? జయమ్మ గారు, దేవుడు కట్టాడు గోడ. ఎవరు కట్టుకున్నారు? మనమే. ఈ ఆదివారం కాకపోతే చెప్పండి, బాప్తిసం ఎందుకు తీసుకుంది? ఏమ్మా, పరిశుద్ధమైన క్రీస్తు నామమును బట్టి బాప్తిసం తీసుకున్నావు. నువ్వు తీసుకున్న వ్యక్తి అట్లా మాట్లాడొచ్చా? వామ్మో ఒరేయ్, మీరు నన్నేమైనా అనుకోండి, ఈరోజు ప్రభు బలం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది అయ్యేంత వరకు నేను అడుగు బయటకు కూడా పెట్టిన తీర్మానం నీలో ఉండాలా. రోగమైనా, నొప్పైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బందికరమైన పరిస్థితులైనా యేసు ప్రేమ నుండి నిన్ను ఎవడో దూరం చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలా. ఎందుకో తెలుసా? ఆయన జీవాహారం. ఆకలి కొనడు ఆహారం తింటే, ఆకలిని తెలియదు. విశ్వాసం ఉంటే దప్పిక ఉండదు. సో అందుకనే ఏమంటాడు అని అంటే, మొట్టమొదట ఈ యొక్క అధ్యాయమును మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసం వచ్చాడు. చెప్పండి, ఎవరి కోసం వచ్చింది? ఏమవడానికి వచ్చాడంటే నీకు జీవాహారం అవ్వటానికి వచ్చాడు. పాపుల్ని ప్రేమించే దేవుడి లోకంలో ఎవరు ఉంటారా? పాపులను కొరకు నేను వచ్చే గాని నీతిమంతుల కొరకు రాలా. వాక్యం చెప్పాడు కదా. అంటే ఎవరి కోసం ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చింది? మన కొరకు. నీతిమంతుల కోసం కాదు అక్కాయి. ఏ అక్కాయి అందో నాకు తెలియదు కానీ పాపుల కొరకు నేను వచ్చానని యేసుప్రభువే స్వయంగా చెప్పినాడు. నీతిమంతుల కోసం రావాల్సిన పనే ఉంది, నీతిమంతులు తీసుకెళ్ళిపోతాడైతేగా. అంటే పాపములో నుంచి పవిత్రులుగా మనల్ని మార్చడానికి వచ్చాడు ఆయన. మార్చాడు. క్రీస్తు నామములో విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కడు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రభు బల్లలో చెయ్యి వెయ్యాలి. చాలా మంది చేతులు వేస్తారు. ఏదో ఇస్కరియోతు కూడా గబాలను చెయ్యి వేసాడు. చెయ్యి వేయంగానే వాడి చేతులు అపవిత్రంగా ఉండేదో లేదో ప్రభు వారు చూశాడు. మిగతా వాళ్ళందరూ కూడా వేశారు చేతులు. కానీ ఏదో ఇస్కరియోతు అంటున్నాడు కదా, అయా మార్కు సువార్తలో రాయబడింది మాట. అయా 17వ వచనం చదవండి, 14-17. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. ఆయన కూర్చుండి భోజనం చేయుచుండగా మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకరి తర్వాత ఒకడని. అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలు చెయ్యి ముంచువాడే.
నిజముగా మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్టు పోవచ్చున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలు. అంటే ఎవరండి చేయేసింది గిన్నెలో? నాతో కూడా మాట అన్నాడు కదా, నాతో కూడా చేయి వేశారు. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకుని ఇది నా శరీరము. పిమ్మట ఆయన గిన్నె పట్టుకునేమో కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు, రొట్టెనేమో విరిచి ఆశీర్వదించాడు. అంటే రొట్టె విరుచుటలో ఆశీర్వాదం, గిన్నెలోనిది త్రాగేటప్పుడు కృతజ్ఞత. ఎందుకు తెలుసా? పాపినైన నా బ్రతుక్కి పవిత్రతనిచ్చిన తండ్రి నీకు స్తోత్రం అని. అంటే ఇది ఎలా భుజించాలి, ఎలా స్వీకరించాలి? మనకు 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంది అంటే 27-30 ఉంటుంది. 11:22లో ఏం రాయబడి ఉంది అంటే అమ్మా 11:22 చదువు ఒకసారి. అన్నపానాలు పుచ్చుకోవడానికి ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము క్రొత్త నిబంధన, దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. బానే ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ కొరకు ఇలా చేయండి అని చెప్పాడు. అది మరలా పౌలు సంఘానికి చెప్తున్నాడు, ఇలా చేయాలి, ఇది ఆచరించాలి. రొట్టె విరుచుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, అదేవిధంగా ఆయన రక్తమును పానం చేయుట విశ్వాసులకు పరిశుద్ధులకు తగినది. దీన్ని దూరం చేసేవనంటే దేవుని నామాన్ని అవమానపరిచినట్టు. అందుకే గత 2-3 నెలల క్రిందట మనం ఒకటి రాసాం, దాని మీద బోర్డు మీద ఏం రాసాం? యోగ్యతనిచ్చిన దేవుణ్ణి అవమానపరచు వారికి నేను చెప్తున్న శ్రమ ఆగల ఎండ్ ఆఫ్ డిసెంబర్ లోపు ఉంది. భయంకరమైన శ్రమ. దేవుని అవమానకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఇంకా దేవునికి మహిమకరమైన స్థితిలోనికి రాలా. ఆ మహిమకరమైన స్థితిలోకి నువ్వు రాకపోతే నువ్వే చచ్చిపోతావు. మార్పు నేను చెప్తాను, ఇక్కడ వాక్యం ఉంది, వాక్యం నేను చదివి వినిపిస్తా చూడండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, మీరు అనుకుంటారు నా చేతులు చాలా పవిత్రంగా ఉన్నాయి, ఈ చేతులు ఎంత బాగున్నాయో అంతకంటే ఎక్కువగా హృదయం పవిత్రంగా పరిశుద్ధంగా ఉందనుకుంటారు. అట్లా అనుకున్న మనుషులకు హెచ్చరిక. ఏ రొట్టెనైతే నువ్వు పుచ్చుకుంటున్నావో ఆ పుచ్చుకోవడానికి ఆ చెయ్యి నెక్స్ట్ టైం ఉండదు, ఇంకా బలహీనమైపోతుంది. ఎప్పటికన్నా మారండి. మీరు పాడింది పాడరా పాసిపల్లి దాసుడు అనుకుంటా, మీలో ఎవరికైనా నేను తప్పు చేస్తే ఈ పదం వాడారా జాగ్రత్త. ఇది కాదు, నువ్వు తప్పు ఎవరితో చేసావో ఎవరితో ఎలా మాట్లాడావో నీకు తెలుసని. అందరు క్యూలో నుంచున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి చేతులు పట్టుకొని క్షమాపణ కోరాలా, క్షమాపణ అడగాల, దేవుణ్ణి అడగాల. మళ్ళీ అప్పుడే నువ్వు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా నువ్వు ఉండగలుగుతావు. అలా కాదు, ఎవడు చూశాడండి? నువ్వు ఇంటి దగ్గర కొనుక్కున్న దేవుడు తెలియదా? అంటే దావీదు ఏం తప్పు చేశాడనేది నాతానికి ఎలా తెలిసింది? చెప్పండి, ఎవరు చెప్పారు నాతాన్ ప్రవక్తకి? ఏరా, నీ దగ్గర బంట్రోతు కదా, నీకు నమ్మకమైన సైనికుడు వల్ల పనిచేస్తున్నాడా? ఉరియా భార్య దొరికిందరా నీకు? నీ ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టేవాడురా, అతని భార్యను ఎలా చేయబుద్దయిందిరా? ఆ భార్యని ఎలా తప్పు చేయబుద్దయిందిరా? అతని ప్రాణం తీసావురా నువ్వు. దేవుడు నాతాన్ ద్వారా హెచ్చరించాడు, అయ్యా ఓ పేదవాడికి ఓ చిన్న గొర్రె పిల్ల ఉందయ్యా, నీ రాజ్యంలో ఇంత దారుణం జరిగింది నేను అనుకోలేదు దావీదా అన్నప్పుడు
నాతో అంత అంటాడు, ఆ గొర్రెపిల్ల ఉంటే ఏమైందంటే, ఓ దానికి అనేక గొర్రెలు ఉన్నాయి, అనేక గొర్రెలు ఉన్న ఈ పేదవాడు గొర్రె కావాలని దాన్ని తీసుకెళ్లి బలి చేశాడు. ఇది న్యాయం అంటే, ఎవడో అలాంటి వాడిని చేయంగా చావాల్సిందే అన్నాడు రాజైన దావీదు తెలియక. అప్పుడు అన్నాడు నాతాను, అది ఎవరో కాదు రాజా, నువ్వే అన్నాడు. నేనా? ఏం చేశానంటే, ఏం చేసావో తెలియదు అనుకుంటున్నావా? ఉరియా భార్యను ఏం చేసావు? బత్షెబాని ఏం చేసావు? ఏం చేసావు? ఇది ధర్మమా? నీ ప్రాణానికి తన ప్రాణాలు అడ్డు వేసేవాడిని చంపటం ఇది ధర్మమా? తన మరణ శాసనాన్ని తన చేతికే ఇచ్చి పంపేటప్పుడు దారిలో చూసుకునే బతికిపోయేవాడు కదా, ఎటుకొడు పారిపోయి. కన్ని పట్ల అంత నమ్మకత్వం వహించాడే, ఆ మరణ శాసనం ఆయన చేతికే ఇచ్చి పంపించి మరణించేటట్టు చేసావే. ఎంత దుర్మార్గమైన చర్య చేసావు దావీదు. నీ చేతులతో ఎంత దుర్మార్గం చేశావు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు దావీదు. నిజమే, ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఇంకెప్పుడు కూడా ఈ తప్పు నా జీవితంలో నేను ఒక తీర్మానం, ఒక నిబంధన చేశాడు. నువ్వు చేసావు ఎన్నో తప్పులు. ఎవరి పట్ల ఏ తప్పులు చేసావో నీకు తెలుసు. ఒకవేళ నువ్వు ఎవరి పట్ల చేసావో, ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నావో దేవుడికి తెలుసు. ఇక్కడున్న వ్యక్తులతో ఒకవేళ నువ్వు అలా ప్రవర్తించి ఉంటే, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి. 5 నిమిషాలు టైం ఇస్తా. అంతేగాని ఏదో అందరు మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడదామనే ఉద్దేశంతో మాట్లాడద్దు. మీ హృదయాలు కడుక్కోండి, మీ హృదయాలు శుద్ధీకరించుకోండి. లేకపోతే పనిష్మెంట్ ఎలా ఉంటుందో చూద్దామా? చూడండి, ఆ మాటలు చదివి ముగించేస్తాను. ఎవడు అయోగ్యముగా, చదువుమా 27, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు తాను శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? చూసారా, చచ్చిపోతున్నారంట. ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? ఇది అయ్యగారు తెచ్చిన ద్రాక్ష రసం, అదిగో అమ్మ చేసిన రొట్టె. జాగ్రత్త, నరాలు కట్ అయిపోతాయి. దేవుడు కత్తిరిస్తాడు. గుండెకి వెళ్తున్న నరాలు ఉన్నాయి, మెదడుకి వెళ్తున్న నరాలు ఉన్నాయి. పని చేయకుండా స్తంభింపజేస్తాడు. చచ్చిపోతావు. చచ్చి సాధించడం ఏది? బతికి సాధించే అతనైతే యేసుక్రీస్తు ఆయన పరలోకం నుండి పంపబడిన జీవాహారం ఈ పాపుల కొరకు, పాపులైన మన కొరకు. ఆ ఆహారాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా భుజించండి, అపవిత్రంగా భుజించొద్దు. భుజించారా? వాక్యం చెప్తుంది, కబడ్దార్, హెచ్చరిక చేసి. చచ్చిపోయారా చాలా మంది. నువ్వు కూడా చచ్చిన గుంపులో ఉంటావా? ఎందుకు అయోగ్యంగా? యోగ్యతనిచ్చిన దేవుణ్ణి అవమానపరుస్తున్నావే. ఎంత దారుణం అండి ఇది. అపవిత్రమైన చేతులతో దయచేసి ముట్టుకోవద్దు. రాత్రి వరకు ఈ స్థలంలోకి రాక మునుపు వరకే మీ హృదయ ఆలోచనలో అపవిత్రత, క్రియల్లో అపవిత్రత, తలంపుల్లో అపవిత్రత, ఏ విధమైన ఆలోచనలు మీలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ శరీరం భుజించబోతున్నారు. పాపక్షమాపణ ఉండాలి మీలో. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, పరిశుద్ధత కలిగి ప్రభు కోసం బ్రతికే జీవితం మనలో ఉండాలి. జీవితాన్ని మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ప్రభు వాళ్ళ సమీపంకి వస్తున్నప్పుడు క్షమాహృదయం కలిగి దేవుని దయాదాక్షిణ్యంతో ఆ పరలోకపు జీవాహారమే యుగ యుగాలు నేను బ్రతకడం కొరకే ఈ రొట్టె విరుచుచున్నాను. యుగ యుగాలు దేవునితో సహవసించడం కొరకు ఈ రక్తమును పానము చేయుచున్నాను. హృదయపూర్వకమైన అంగీకారంతో స్వీకరించండి. రొట్టె బాగుందే, తీయగా ఉందే, పుల్లగా ఉందే, చప్పగా భలే ఉందే, అరే ద్రాక్ష రసం భలే తీయగుందే, నీ ఇష్టం వచ్చిన ఆలోచనలు చేయబాక, నాలుగు కోస్తాడు దేవుడు. యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తించు.
ప్రభువుకి అంగీకార యుగంగా బ్రతుకు. యుగ యుగాల దేవునితో సహవసిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయములో ఫలింపచేయండి అయ్యా. నిజమే, నీ శరీరాన్ని భుజించేటప్పుడు, నీ రక్తం పానం చేసేటప్పుడు అయోగ్యమైన ప్రవర్తనతో మేము స్వీకరిస్తున్నాం. మన్నించండి అయ్యా. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డల పట్ల, ఎవరి పట్ల ఏ తప్పు చేశామో మాకు తెలియపరచండి. 5 నిమిషాల్లో ఒకరి పట్ల ఒకరు ఎవరైనా తప్పులు చేసి ఉంటే క్షమాభిక్ష మేము అడుగుతున్నాం. పశ్చాత్తాప హృదయంతో అడుగుతున్నాం. మమ్మల్ని మన్నించండి. ఇంకెప్పుడు ఆ తప్పు చేయకూడదు. యోగ్యమైన ప్రవర్తనతో నీ శరీరాన్ని భుజించి నీ రక్తమును పానం చేసి విశ్వాస జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ యుగ యుగాలు నీతో జీవించే ధన్యతను దయచు. మా అనారోగ్యమైన పరిస్థితులకు కారణం మేము చేస్తున్న క్రియలు. ఆ శిక్ష మమ్మల్ని మేమే విధించుకుంటున్నాం. ఎవరో విధించట్లా, మా క్రియల వల్లే శిక్ష మా మీదకు వస్తుంది. అయా సహాయం దయచి పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనలతో నీ సన్నిధిలో చేరాము. మమ్మల్ని పవిత్రులుగా కడగండి. నీ రక్తమును, నీ శరీరాన్ని రక్తమును, శరీరం భుజించి రక్తం పానం చేసే ధన్యతను దయచి వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీపించండి. ఎవరు అనారోగ్యంతో ప్రతి అనారోగ్యమైన పరిస్థితి నుంచి విడుదల దయచి, మంచి ఆరోగ్యం దయచి, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం దయచి, వ్యవసాయం చేయించిన వారికి మంచి పంట ఫలాలు దయచి, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచి, వివాహం సంబంధం జరగటలేదు, వివాహం జరగటలేదని బాధపడుతున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని వివాహం జరిపించు. ప్రతి అక్కరత, అవసరత, ఆస్తి వివాదాలు, ప్రతి సమస్య పరిష్కారం ఉంది నీ నామములో. అయా ఇదిగో CWPF ఈ ఆర్గనైజేషన్లో, ఈ ఛానల్లో ఎవరు సబ్స్క్రైబ్ చేశారో, ఎవరు వ్యూవర్స్ ఉన్నారు, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారో బిడ్డలందరినీ వారి వారి అవసరతలు క్రీస్తు నామములో తీర్చబడి వర్ధిల్ల చేయబడుదురుగాక. నూతనమైన హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తించండి, ఆరోగ్యంగా ఉండండి, యుగ యుగాలు క్రీస్తుతో నడవండి, సహవసించండి. ఆమేన్.